నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, నేను సింహం లాంటి వాడినే. అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. నేను అభినయ్ దర్శన్ ఈరోజు విడుదల అవటం జరిగింది. అన్న వస్తున్నాడు రా. నమస్తే అన్న. దండా చిన్నదే, దండం చిన్నదే. నాకు రెస్పెక్ట్ కావాలి, దానికి పైసలు కావాలి. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది. నన్ను అరెస్ట్ చేసినటువంటి చింతపల్లి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవ్వరు కూడా నా ఒంటి మీద చేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. చిచి, ఇవి పట్టు దెబ్బల్లా లేవు, ఎవడో కోపంతో బలంగా నిన్ను కొట్టిన దెబ్బల్లాగున్నాయి. ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు జస్ట్ నన్ను గౌరవిస్తూనే మాట్లాడారు. ఎవ్వరు కూడా నా ఒంటి మీద చేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. అంటే నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. అరే సమాజం ఎందుకోబే. వాళ్ళు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి, హాస్పిటాలిటీకి నిజంగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్. మేమందరం మస్తు ఫీల్ అవుతున్నామన్నా. అండ్ అట్లాగే జైలు సిబ్బంది కూడా, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, కానిస్టేబుల్స్ కావచ్చు, అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు నన్ను. నన్ను ఖైదీలు ఇబ్బంది పెట్టలేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు, జైలు సిబ్బంది కూడా ఇబ్బంది పెట్టలేదు. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. ఏమైందయ్యా? పేకు తించారా, తీయటం మర్చిపోయారు. అభినయ్ దర్శన్ పాస్టర్ కాదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇప్పటికి నేను చెప్తున్నాను, ఈ ఒక 10 మందినో 100 మందినో 1000 మందినో 10,000 మందినో నడిపించేవాడు పాస్టర్ అంటారు, సంఘ కాపరి అంటారు. నేను పాస్టర్ని కాదు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి. యాక్చువల్లీ రాష్ట్రం అంతా అండి, ఏపీ అంతా పాదయాత్ర చేయడానికి మేము ప్రిపేర్ అయ్యాము. ఎందుకు అడుగు తింటానికా? సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అనేక నియోజకవర్గాలు గుండా మేము వెళ్తాము. వెళ్ళకండి సార్, ఎర్రెక్కిపోయి ఉన్నారు, కొట్టేస్తారు సార్, నా మాట వినండి సార్. ఓకే, ఆరెంజ్ లో ఉందా? ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అభినయ్ దర్శన్తో పాటుగా ఇంకొక 5 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోవడం పక్కా. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. నేను ఒకటే సమాధానం చెప్తున్నాను, నేను సింహం లాంటి వాడినే. పులి మీ ఇంటికి వచ్చిందా, మీ అమ్మాయికి వెళ్ళిందా? అయితే సింహం ఆకలి ఉన్నప్పుడు వేటాడుతుంది, గాయపడితే సింహం వెనక్కి వెళ్ళిపోదు, గాయపడ్డ సింహం ఇంకా కసిగా వేటాడుతుంది. అయితే వెళ్ళి ఏమన్నాడన్నా? అది నోటితో చెప్పేది కాదులే. ఈరోజు నేను గాయపడ్డ సింహం లాంటి వాడిని, కసిగా వేటాడతాను, ఇదే పని మొదలు పెడతాను, ఇదే పాదయాత్ర కొనసాగుతుంది. ఎలాంటి గ్యాప్ లేదు, ఎలాంటి విరామం తీసుకోను. ఒకసారి లేస్తారా? నిన్ను 1000 సార్లు తప్పులేదు. నేను ఏ నియోజకవర్గంలో ఉంటానో ఆ నియోజకవర్గంలో ఉన్న అన్ని చర్చెస్లో ప్రసంగం చేస్తా. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 1/2 రూపాయి కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. నాకు ₹1 కానుకొద్దు, మీరు ఇచ్చినా తీసుకోను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. ప్రేమగా నన్ను కౌగిలించుకోండి. ఊరుకోమ్మా, ఊరుకోరా. నాకు కానుకక్కర్లేదు. మరలా చెప్తున్నా, మీ చర్చిలో 5 మందే ఉన్నా కూడా నేను అక్కడ వాక్యం చెప్తా. ఇలా జీవితంలో నువ్వింకా మారవా? మారను. బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడుకో. వెళ్ళు.
అసలు ఎందుకు మీకు మీకై మీరు దాడి చేసుకోవాలన్నటువంటి భావన అసలు ఎందుకు కలిగింది? డిప్రెషన్. దాడి నిజం, కారద్దాలు పగిలిపోయింది నిజం, నేను హాస్పిటల్కి తీసుకెళ్ళింది నిజం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అక్కడ జనాలు ఏడ్చింది నిజం, ట్రీట్మెంట్ జరిగింది నిజం. ఇవన్నీ నిజాలే, ఇందులో ఎక్కడ యాక్టింగ్ లేదు. ఇది వెరీ క్లియర్. దాడి చేసింది బయట వాళ్ళు చేశారు. వీడికి ఇంకా తగ్గల. కంప్లీట్ గా నేను వెరీ క్లియర్ గా చెప్తున్నా, ఐఎమ్ వెరీ క్లియర్. దాడి అటాక్ అనేది నాకు బయట వాళ్ళ నుంచి జరిగింది. ఇలా మాకు వాళ్ళే చేయమని చెప్పాడండి. కార్డ్ని కొట్టేసి వెళ్ళిపోండి, మిగతా మేము చూసుకుంటాము అనేసి అభినయ దర్శనం చెప్పాడు మాకు. నేను ప్లాన్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తా కదా. తుకడా బొకడాగా ఎందుకు ప్లాన్ చేస్తా? నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు, మాట్లాడుకో. నేనే ప్లాన్ చేసుకుంటే మంచి హైవే ఏరియాలోనో హాస్పిటల్ దగ్గర ప్లాన్ చేసుకుంటా, కానీ అడవి ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో దాడి చేయించుకొని చచ్చిపోతానో బతుకుతానో కూడా తెలియదు అలాంటి ఏరియా అది. మస్తు యాక్షన్ చేస్తున్నావురా. ఏడ నేర్చుకున్నావు? బందర్లోని. యేసు ప్రభువును కూడా తప్పుపట్టే వాళ్ళు ఉన్నారు ఈ రోజు కూడా. మహాత్మా గాంధీని తిట్టేటోళ్ళు ఉన్నారు, నెహ్రూని తిట్టే వాళ్ళు ఉన్నారు. గుర్రాలు దింగితే పుట్టిండా, గాడులు దింగితే పుట్టిండా, ఏనుగులు దింగితే పుట్టిండా, అసలు ఎట్ట పుట్టిండ్రా వీడు? నేను టాపిక్ మాట్లాడరా లంజావుడు కంటుంటే మళ్ళీ ఎరుపు కంటూ. మతాల్ని రెచ్చగొట్టానా? ఒక్క సాక్ష్యాన్ని 11 గ్రామాల్లో తీసుకొచ్చిన ఉరి శిక్ష వేయటానికి కూడా నేను అంగీకరిస్తాను. మీరు నన్ను ఉరి శిక్ష కూడా తీయచ్చు. రాళ్లతో దెంగితే కన్ను అదురుతాయి, రాళ్లతో దెంగితే కన్ను అదురుతాయి. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది, కోర్టులో వాదపాదాలు జరుగుతున్నాయి. రేపు నేను వాయిదాకి వెళ్ళాలి నర్సీపట్నం కోర్టులో. ది నెక్స్ట్ డే. అద్దా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టు రేవే. నన్ను అభిమానించిన అభిమానులందరికీ, ప్రతి ఒక్కరికి అభినయ దర్శన్ వెరీ క్లియర్ క్లారిటీ ఇస్తున్నాడు. చెప్పు, చెప్పి తగలడు. ఈ దాడి బయట వాళ్ళ నుంచి నా మీద జరిగిందే తప్ప నేను కానీ చేసుకున్నది కాదు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.